పొళ్ళు పొళ్ళు అక్షరం కూడా అవును. వింటారు అవి. గ్రేట్. మీకు మీ ఇద్దరికి ఎవరు మ్యూజిక్ అంటే గురువు ఎవరు లేరా? డాడీ గురువా? అంటే చిన్నప్పుడు నేర్చుకున్నాను, దాని మీరా? తర్వాత ఇద్దరం నేర్చుకున్నాం, కానీ కొన్ని రోజుల తర్వాత మానేశాడు. ఓకే. దాని తర్వాత కొన్ని రోజులు నేను కంటిన్యూ అంటే ఒక 2-3 ఇయర్స్ నేర్చుకుంటా, దాని తర్వాత నుంచి ఇంకా కంటిన్యూస్గా యూట్యూబ్ అండ్ నాన్న. అంతే. మీకు అదృష్టం ఏంటంటే సింగర్స్కి మీరు ఎంత పెద్ద జాబ్ చేసుకుంటున్నా కానీ వెళ్ళి మన జాబ్ ఈ జాబ్ కూడా చేసుకొని టక్కన వచ్చేయచ్చు. హార్డ్లీ హాఫ్ అన్ అవర్ 1 అవర్. ఇంకా వాయిస్ బాగుంటే సాంగ్ పాడేసి సింగిల్ టేక్లో వచ్చేయచ్చు కూడా. యాక్చువల్గా మీరు కూడా జాబే కదా? జాబ్. నేను సాటర్డే సండేస్ పెట్టుకుంటా రికార్డింగ్స్ అన్ని. ఏంటి జాబ్ మీది? నేను నోవార్టిస్లో అండి. నేను ఎస్ఏపి నోవార్టిస్ ఫార్మాలో వర్క్ చేస్తాను. ఓకే. ఎస్ఏపి మీద ఉన్నాను, సర్వీస్ డెలివరీ. ఓకే. ఫుల్ అందరు పాటలు పాడి చేసుకుంటారేమో ఆఫీస్లో. జాలీగా. అంటే ఇంకా ఫస్ట్ లో, ఇప్పుడు ఆల్మోస్ట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ ఫర్ పాస్ట్ 10 years. సో కాకపోతే ఎవ్రీ యాన్యువల్ డే ఇయర్ అప్పుడు వి ఆల్ సెలబ్రేట్ టుగెదర్. సో మీ ఫ్యూచర్ అంబిషన్ ఏంటి? సిఏ. ఓకే. సిఏతో పాటు పాటలు కూడా ఇంట్రెస్ట్, ఇంకేమన్నా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ డాన్స్ కానీ అవి నేర్చుకుందామని. అదే. విశాల్ మీది? నాకు ప్రస్తుతానికి ఇంకా చదువు నడుస్తుంది, కానీ ఒక గోల్ అయితే నేను ఏం చేసినా కూడా అపార్ట్ ఫ్రమ్ సింగింగ్ ఒకటైతే మైండ్లో నాన్నంత సింగర్ అవ్వాలని చెప్పి. ఓకే. నాన్నకన్నా పెద్ద సింగర్ అవ్వాలి. కానీ మీది 2008లో కదా స్టార్టింగ్? ఫస్ట్ 2008లో అందరూ దొంగలే దొరికితే, నేను పెళ్లికి రెడీ, అప్పుడు అవన్నీ ఆ టైంలో చక్రి గారి ద్వారా బాగా నోటెడ్ అంటే 10 నుంచి 2010. ఇంకా ఎక్కువ నోటెడ్ అంటే 2015. ఇప్పుడు 10 years నుంచి అన్ని 10 years లోనే చాలా ఎక్కువ సినిమాలు పాడాను. ఈ లాస్ట్ 10 years లో. ఓకే. ఒక హిట్ లేచింది ఇప్పుడే. ఒక హిట్ పడితే ఆటోమేటిక్ గా పీపుల్ విల్ ఇంక్లైన్ టువర్డ్స్. ఓకే. ఒక సైకిల్ అంతే అట్లా. ఫస్ట్ సాంగ్ ఏంటి మీది? ఫస్ట్ సాంగ్ నేను పెళ్లికి రెడీ. అంటే ఇంకా చిన్న కొంచెం పెద్ద హీరో కంటే ప్రభుదేవ, అదేంటి మన రాజేంద్ర ప్రసాద్ సినిమా అందరూ దొంగలే దొరికితే. ఓకే. గుమ్మ గుమ్మ పండిస్తావా, వయ్యారాలే వడ్డిస్తావా, ప్రతిరోజు ముద్దిస్తావా, తెగ మోజే పుట్టిస్తావా. దిస్ ఇస్ యువర్ ఫస్ట్ సాంగ్? ఫస్ట్ సాంగ్. ఇది చాలా సూపర్ డూపర్ కదా. అది ఉదిత్ నారాయణ గారు పాడాలి. యాక్చువల్ ట్రాక్ నేను పాడాను, చక్రి ఉదిత్ నారాయణ యాజ్ ఇట్ ఈస్. మీరు అది వింటే ఉదిత్ పాడినట్టే ఉంటది. అది అలాగే పాడేశాను అనమాట. ఓకే. సో అది అలా చెప్పి ఉదిత్ బాగా పాడాడు డైరెక్టర్ అందరూ అనుకుంటే, ఇట్లా మన సింహ పాడాడు, ఉంచండి ఆయనకి ప్లస్ అవుతుందని. చక్రి ఇస్ ద పర్సన్ హూ హాజ్ మేడ్ ఇట్ దట్ సాంగ్ అనమాట. ఓకే. సో తర్వాత నేను పెళ్లికి రెడీలో కూడా మంచి సాంగ్, మెలోడీ సాంగ్ శ్రీకాంత్ గారికి. ఆ తర్వాత సింహ 2010. ఓకే. ఆ తర్వాత చక్రి గారివి చాలా సినిమాలు చిన్న చిన్న అదే పాడాను. అన్ఫార్చునేట్లీ ఐ లాస్ట్ హిమ్ 2014లో. సో ఆఫ్టర్ దట్ 15లో అగైన్ దట్ ఆ కొరతని తమన్ గారు ఫిల్ చేశారు. ఓకే. తమన్ గారు రేస్ గుర్రం మూవీకి అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా పాడడం జరిగింది. ఆ పాట అలా పాడడం. ఏ సాంగ్ అది? సినిమా చూపిస్తాం మామ. రేస్ గుర్రంలో. సింహాలో రొబ్బా దిల్ ఉంది ఆ సాంగ్. ఓకే. తర్వాత ఆ తర్వాత కంటిన్యూస్ గా సరైనోడు, ఇంకా అన్ని టెంపర్. తర్వాత ఈ అనూప్ గారికి లౌక్యము, అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ కి పాడడం స్టార్ట్ అయిపోయింది. మణి గారికి, ఆల్ మ్యూజిక్ డైరెక్టర్స్ పిలవడం మొదలెట్టారు. నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది. మనం ఇప్పుడు కొంచెం హిట్లో ఉన్నామంటే పాడే స్టైల్ కూడా మనది మారిపోతుందండి. వినికిడి మారుతుంది, కాన్సన్ట్రేషన్ మారుతుంది, అన్నీ మారుతాయి. ఫస్ట్లో ఉంటుందో ఉండదో అన్నట్టుగా వెళ్ళామంటే కాన్సన్ట్రేషన్ పోతుంది, కరెక్ట్ అవుట్పుట్ ఇవ్వలేము. కాన్ఫిడెన్స్ ఇచ్చే ఎనర్జీ వేరు. ఇప్పుడు షో అనుకోండి, నా షో అని అంటే నాకు కాన్ఫిడెంట్గానే ఉంటుంది, ఏ పాటైనా ఇంకా ఎనర్జెటిక్గానే పాడేస్తాను. మ్యూజిక్ డైరెక్టర్ గారితో ఎవరితో వెళ్ళా అనుకోండి, నాకు కొంచెం కాన్షియస్నెస్ ఉంటుంది, పర్ఫెక్షన్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ సాంగ్ అది, దేర్ బేబీ. ఇక్కడంటే నేనే పాడతాను ఇంకా అన్న ఒక అది. మీ అదృష్టం ఏంటంటే ఆల్మోస్ట్ షోలలో గొప్ప గొప్ప సింగర్స్ అందరితో బాలు గారితో పాడడం జరిగింది, చిత్ర గారితో షోస్ చేశాను, జానక్ గారితో, ఎల్లారీశ్వరి గారి రామానాయుడు. అవును, ఇద్దరం పాడాం కదా. అది ఇది కదా, అవును, బాగా గుర్తుందండి మీకు. కరెక్ట్. ఇంత గొప్ప సింగర్ అయినా కానీ ఇంత డౌన్ టు ఎత్తున్నారు అనిపించిన సింగర్ అంటే ఎవరు? చిత్ర గారే. అమ్మ బాబోయ్, ఆవిడ నా పాట నేర్చుకుంటా అన్నారండి. అసలు చూసుకోండి, మీదేమన్నా సినిమా గారు మీదేమన్నా ఉంటే చెప్పండి, నేను
అని అన్న, అమ్మ నా సాంగ్స్ అన్ని మాస్, మీ మెలోడీ ముందర నేను అసలు ఐఎమ్ బ్లెస్డ్. ఒక 3-4 కంట్రీస్ US టూర్ చేశాను ఆవిడతోటి. ఐ వెంట కువైట్లో చేశాను షో. ఇట్ వాజ్ ఎ గ్రేట్ షో. ఓకే. అదృష్టం ఏంటంటే ఫస్ట్ డే రోజు యుఎస్లో ఫస్ట్ డే నాది, చిత్ర గారిది, సెకండ్ డే ఇళయరాజా గారిది, సెకండ్ డే దేవి గారిది, థర్డ్ డే ఇళయరాజా గారిది. వీఆర్ హ్యావింగ్ రిహార్సల్స్ 3 రూమ్స్లో. ఇక్కడ ఒక రూమ్, అక్కడ ఒక రూమ్. అది నేను ఇక్కడ వాడుతాను. అక్కడ ఇళయరాజా గారి రిహార్సల్స్ కూడా భారీగా జరుగుతున్నాయి. ఏమండి ఆయన గట్టిగా, అంత గట్టిగా మైక్ సిసి రిహార్సల్ నేను ఇక్కడ వాడుతుంటే వాళ్ళ వరకు బల్బం బట్టి బాబు ఆయన కూడా ఎవరు ఆయన అంత గట్టిగా. ఓకే. అదొక మెమరీస్ అవన్నీ. ఇళయరాజా గారి ప్రోగ్రామ్ లో పాడలేదు కానీ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు హోస్ట్ హిస్ ప్రోగ్రామ్ ఇన్ లాల్ బహదూర్ స్టేడియంలో. దట్ వాజ్ ఎ గుడ్ మెమరీ. కానీ ఇంత బేస్ వాయిస్ తో రిహార్సల్ కూడా పడతారు కదా మీరు? అవును. గొంతు ఎప్పుడు స్ట్రెస్ అంటే ప్రోగ్రామ్ అనిపించదు కానీ ఒక్కొక్కసారి ఇట్లా క్లైమేట్ వానాకాలం అప్పుడు గొంతు పోయినప్పుడు అబ్బాయి ఏంటి ఇప్పుడు రేపు ప్రోగ్రామ్ ఉంది ఎలా 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 అని ఎక్కువ టెన్షన్ పడిన డేస్ ఉంటాయి. ఇంకా ప్రోగ్రామ్ స్టేజ్ ఎక్కాక డూ ఆర్ డై, ఏదో ఒకటి చేసి అది వచ్చేస్తుంది గొంతు. ఇప్పుడు స్టేజ్ మీద ఫెయిల్ అయింది అనేది. ఎన్ని వేల షోలు చేశారు మొత్తం సింహ గారు? ఈజీగా ఐ థింక్ మీరు 360 into 360 వేసుకోండి, 10 years 3,000 4,000 షోస్. 4,000 to 5,000. ఓకే. 5,000 షోలు. ఓకే.